ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రావారిపాలెం మండలం బోయపల్లిలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ పై దాడి చేశాయి. ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ మునిస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్ గాయపడ్డారు. డ్రోన్ల సాయంతో ఏనుగుల గుంపును గుర్తించిన అధికారులు వాటిని అడవిలోకి మళ్లిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. అధికారులపైకి ఏనుగులు దూసుకొచ్చాయి. ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక ఏనుగుల దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. మురళి, చిత్తూరు జిల్లాలో రెండు వేరు చోట్ల ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎర్రవారిపాలెంతో పాటు మరో పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రెండు చోట్ల కూడా ఏనుగులు బీభత్సం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా ఎర్రవారిపాలెం బోయినపల్లెలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో సెక్షన్ ఆఫీసర్ మునస్వామి అలాగే గార్డు లక్ష్మీప్రసాద్ ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వాళ్ళు త్రుటిలో ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారు. డ్రోన్ల సహాయంతో ఈ ఏనుగుల గుంపులను అధికారులు అయితే గుర్తించారు. అడవిలోకి దారి మళ్లిస్తుండగా అధికారులపై ఒక్కసారిగా ఓ ఏనుగు దూసుకు వచ్చింది. దీంతో వీళ్ళిద్దరు సిబ్బంది కూడా మునస్వామి, లక్ష్మీప్రసాద్ ప్రాణాల కోసం పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో పూర్తి వీళ్ళు గాయపడ్డారు. త్రుటిలో ప్రాణాపాయం కూడా తప్పిందని చెప్పొచ్చు. అలాగే ఉస్తికాయలపెంట, ఆ కోటకాడపల్లి, యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎందుకంటే పరిసర గ్రామాల్లోనే ఏనుగులు సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా అధికారులు సూచించారు. ఇక మరో ప్రదేశం అంటే పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పందిళ్లపల్లి పంచాయతీలోని తొప్పిరెడ్డిపల్లి, చుక్కావారిపల్లి తదితర ప్రాంతాల్లో కూడా గజరాజులు సంచారం చేశాయి. మామిడి, బీర వంటి పంటలను ధ్వంసం చేశాయి. దాదాపు 15 ఏనుగుల గుంపు ఇక్కడ కూడా సంచరిస్తోంది. దీంతో ఇక్కడ ఉన్న పరిసర గ్రామాల్లో కూడా తీవ్ర భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదైతే టాస్క్ ఫోర్స్ సిబ్బంది పైన ఏనుగులు దాడి చేయడంతో అదనపు సిబ్బందిని కూడా రప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పటికీ కూడా పరిసర గ్రామాల్లో అంటే రెండు వేరు ప్రదేశాల్లోనూ ప్రస్తుతం ఏనుగుల సంచారం అటు పొంగనూరు నియోజకవర్గం, ఇటు ఏదైతే ఎర్రావారిపాలెం మండలం చిత్తూరు దగ్గర కూడా రెండు చోట్ల ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించడంతో రెండు ప్రదేశాలు కూడా అటవీ సిబ్బంది చేరుకున్న, అదనపు అటవీ సిబ్బంది కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించేలాగా పెద్ద శబ్దాలతో ఇతర టపాసులు కాలుస్తూ కూడా వాటిని దారి మళ్లించే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.